ఈ 7 పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచితే విషమవుతాయి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కూరగాయలతో సహా పలు పదార్థాలు తాజాగా ఉండేందుకు మనమందరం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుతాము. అయితే వీటిలో పలు రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడని పండ్లు, కూరగాయలు ఏంటి? వాటిని అలా నిల్వ చేయడం వల్ల నష్టాలేంటి? మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అరటి పండ్లు అతి శీతల వాతావరణాన్ని తట్టుకోలేవు. వీటిని మనం ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఇవి నలుపు రంగులోకి మారిపోతాయి. అరటి పండ్లు ఆకృతి కూడా దెబ్బతింటాయి. ఫలితంగా ఇవి సహజంగా పండకుండా వాటిలోని ఎంజైములు అవరోధంగా ఉంటాయి. దానివల్ల వాటి రుచి కోల్పోతాయి. అందువల్ల ఫ్రిడ్జ్లో అరటి పండ్లు నిల్వ ఉంచకపోవడమే మంచిది. వెల్లుల్లిని శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటిలో శిలీంధ్రాలు, ఫంగస్ వృద్ధి చెందుతాయి. ఫలితంగా అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందువలన వీటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం అంత మంచిది కాదు. ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని ఫ్రిడ్జ్లో కొందరు నిల్వ చేస్తూ ఉంటారు. ఫలితంగా ఉల్లిపాయలలో ఉండే సహజమైన ఫ్లేవర్ నశిస్తుంది. దానిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి. అందువల్ల ఉల్లిని ఫ్రిడ్జ్లో ఉంచుకోకూడదు. గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉల్లిని ఉంచడం వల్ల అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. కొంతమంది కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో ఉంచుతారు. దానిలో ఉండే సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల అవి విషపూరితమవుతాయి. వాటిని వాడకపోవడమే మంచిది. తేనెలో నీటి శాతం తక్కువ, ఆమ్లత్వం ఎక్కువ ఉంటుంది. ఫలితంగా తేనెలో అంత తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందదు. కానీ తేనెను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది స్ఫటికీకరణం చెందవచ్చు. దీనివల్ల తేనె దానిలో ఉండే సహజసత్వం, పోషకాలను కోల్పోతుంది. బంగాళదుంపలో అధికంగా స్టార్చ్ ఉంటుంది. ఇవి చల్లని చీకటి పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి. శీతలీకరణ కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. అటువంటి దుంపలను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. టమాటాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. విటమిన్ సి తగ్గిపోయే అవకాశం ఉంది. కాఫీ గింజలకు పరిసరాల నుంచి తేమ, వాసనలను గ్రహించే లక్షణము ఉంది. అయితే వాటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం వీటి రుచిని కోల్పోయే అవకాశం ఉంది. కోడిగుడ్లను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం ద్వారా లోపలి భాగం పాడైపోయి పైన ఫంగస్ లాగా వస్తుంది. పైన వివరించిన పదార్థాలను ఎట్టి పరిస్థితులలోనూ ఫ్రిడ్జ్లో ఉంచకపోవడమే మంచిదని పలు అధ్యయనాలు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.